న్యూస్ దేవి నవరాత్రి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాలు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. తీరొక్క పూలతో ఆలయాలను ఎంతో అందంగా అలంకరించారు. నవరాత్రులు తొలి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరుతున్నారు. సంబరాలు ప్రారంభమైపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోని అమ్మవారి ఆలయాలు భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలి వెళ్తున్నారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. దసరా వచ్చిందంటే పెద్దమ్మ తల్లిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులైతే సిటీ నలుమూలల నుంచి పెద్దమ్మ తల్లి ఆలయానికైతే తరలి వస్తూ ఉంటారు. ఈ రోజు మొదటి రోజు సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలని కుటుంబ సభ్యులతో స్నేహితులతో తెల్లవారుజాము నుంచే ఆలయానికైతే తరలి వస్తున్నారు. ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తుల కోసం ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పెద్దమ్మ తల్లి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అమ్మవారిని దర్శించుకొని తరించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా శరణ్ నవరాత్రులలో ఒక్కసారైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక ఈ రోజు మనకు దసరా నవరాత్రులు ప్రారంభమైపోయాయి. ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనం ఇస్తూ ఉంటారు. ఈ రోజు తొలి రోజు సందర్భంగా బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈ రోజు క్షీరాన్నం సమర్పిస్తారు. ఈ రోజు కుమారి పూజ అనేది విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక ప్రధానంగా మనం పెద్దమ్మ తల్లి ఆలయంలో చూసుకుంటే ఎంతో అంగరంగ వైభవంగా మనకు నవరాత్రి వేడుకలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రూపంలో అమ్మవారు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఎంతో అందంగా ఆలయాన్ని తీరొక్క పూలతో అలంకరించడం జరిగింది. ఒక్కసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. ఎంతో అందంగా ఆలయం మరెంతో అందంగా మంత్ర ముగ్ధులను చేసే విధంగా అమ్మవారు భక్తులకి దర్శనం ఇస్తున్నారు. ఈ రోజు తొలి రోజు సందర్భంగా కూడా అధిక సంఖ్యలో భక్తులైతే ఇక్కడికి తరలి రావడం జరిగింది. ఇక రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం అనేది నివేదిస్తారు. అంటే 9 రోజుల పాటు కూడా ఒక్కొక్క అవతారంలో మనకు భక్తులకు అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. ఇక పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ అమ్మవారు గర్భగుడిలో మాత్రమే కాకుండా ఒక్కొక్క అవతారంలో అంటే ఈ నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా ఒక్కొక్క అవతారంలో మనకు ఆలయ ప్రాంగణంలోనే ఈ విధంగా వేదికను ఏర్పాటు చేసి లోపల మనం చూడొచ్చు. అంటే ప్రస్తుతం మనకి ఎరుపు రంగు క్లాత్ అయితే కట్టడం జరిగింది. లోపల మనకు అమ్మవారి అవతారం ఈ రోజు మనకు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు కదా. ఆ రూపంలో లోపల అమ్మవారి అవతారం అయితే భక్తులకు దర్శనం ఇస్తుంది. మరి కాసేపట్లో కూడా భక్తుల దర్శనార్థం కూడా ఈ తెరనైతే తొలగిస్తారు. సో ఈ 9 రోజుల పాటు కూడా ఆలయ ప్రాంగణంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకు అమ్మవారి అయితే దర్శనం ఇస్తారు. ఒక్కసారి మనం భక్తులను కూడా చూడొచ్చు. అమ్మవారిని దర్శించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికైతే వస్తున్నారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో అయితే భక్తులు పెద్దమ్మ తల్లి ఆలయానికి అయితే తరలి వస్తున్నారు. ఇక మూడవ రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చి అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు. 4వ రోజు లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిస్తారు. 5వ రోజు చండీ దేవిగా దర్శనమిస్తారు. ఇక 6వ రోజు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తారు. 7వ రోజు సరస్వతి దేవి రూపంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు. 8వ రోజు దుర్గాష్టమి పర్వదినం. ఈ రోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇక 9వ రోజు మహర్నవమి పర్వదినము. ఈ రోజునే మహిషుడనే రాక్షసుడిని సంహరించారు అమ్మవారు. సో ఈ రోజు అంటే 9వ రోజు మహిషాసుర మర్దినిగా భక్తులకి దర్శనమిస్తారు. ఇక చివరి రోజు విజయదశమి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు. ఆ రోజు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చు రంగు వస్త్రాలను సమర్పిస్తారు. లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారి శక్తి మేరకు పూజించి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రులవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ శరణ్ నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా అమ్మవారి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తి వెళ్తూ
ఉంటారు. ఒక్కసారి మనం గర్భగుడిలో చూడొచ్చు అమ్మవారు ఎంత అద్భుతంగా భక్తులకి దర్శనమిస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. సో చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు. ప్రత్యేక పూజలు కూడా ప్రారంభమైపోయాయి. ఈ నవరాత్రులు జరిగినన్ని రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనం ఇచ్చినట్టుగానే ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. వీటితో పాటుగా మనకు హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇక పెద్దమ్మ తల్లి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అదేవిధంగా వేద పండితులు కూడా మనకు తెలపడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ పరశురామ్తో అంజుమా బిగ్ టీవీ హైదరాబాద్.